హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హౌస్ వైఫ్. అందరూ ఎలా ఉన్నారు? సో మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ పొంగల్కి మేము డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఇది మా పెద్దమ్మ వాళ్ళ అమ్మమ్మల రెసిపీ అంట. సో వాళ్ళు కూడా పొంగల్ కాబట్టి చేసుకునేవారు. అదే రెసిపీ ఈరోజు మనం అయితే మన వీడియోలో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సినవి అయితే ఆకుకూరలండి. నేనైతే ఇక్కడ 3 ఆకుకూరలు తీసుకుంటున్నాను. తోటకూర, పాలకూర, అలాగే మెంతికూర. మీకు కావాలంటే గోంగూర ఇంకేమైనా కూడా తీసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా కూడా ఆకుకూరలు ఏం కావాలని వేసుకోవచ్చు. దాంతోపాటు కొద్దిగా పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, అలాగే గ్రీన్ పీస్ కూడా నేను తీసుకుంటున్నాను అనమాట. మీకు కావాలంటే స్కిప్ చేయొచ్చు. ఇది చాలా అంటే చాలా ఈజీ రెసిపీ అండి. అండ్ అలాగే లంచ్ బాక్స్ కూడా ఈజీగా సెట్ అయ్యే రెసిపీ. అండ్ ఇది 1 pot డిష్ అని కూడా చెప్పొచ్చు. మీకు ఈజీగా లంచ్ బాక్స్లోకి అయిపోతుంది. అండ్ అలాగే చిన్నపిల్లలకు కాయగూరలు ఎక్కువగా తినకపోయినా, ఆకుకూరలు తినకపోయినా ఈ పులావ్ అయితే చేసి పెట్టండి, ఈజీగా తింటారనమాట. సో ముందే అయితే దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకున్నాం కదా. ఇప్పుడు ఆకుకూరలు బాగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. అండ్ మీకు చెప్తున్నాను కదా, ఏ ఆకుకూరలైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ మెంతికూర, తోటకూర, అలాగే పాలకూర తీసుకున్నాను. అలాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అలాగే దీనికి కొద్దిగా నెయ్యి, అలాగే ఆయిల్ కూడా పడుతుందండి. కొద్దిగా స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ ఇవైతే వేసుకోండి. దీంట్లోనే జీలకర్ర అండ్ కొద్దిగా మసాలాలు అయితే వేసుకోండి. నేను బిర్యానీ ఆకు అలాగే ఉల్లిపాయలు కూడా స్కిప్ చేస్తున్నాను. ఆ 2 వేయాల్సిన అవసరం లేదు. అవి తప్ప మిగతావన్నీ వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా జీడిపప్పు అయితే వేసి ఒకసారి వేగనివ్వండి. జీడిపప్పు కూడా వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల ముక్కలు కూడా వేసుకొని ఒక్కసారి చిటపట్లాడనివ్వండి. ఇవి ఇలా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా వేసుకోండి. దీనికి ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదండి. కొద్దిగా 1 స్పూన్ అయితే సరిపోతుంది. అండ్ తర్వాత గ్రీన్ పీస్ అయితే వేసుకున్నాను. ఇవి ఒకసారి బాగా కలుపుకోండి. ఇవి కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరలన్నీ కూడా ఒకేసారి వేసుకోవచ్చు. అండ్ దీనికి మూత అయితే పెట్టొద్దండి. జనరల్లీ మనం ఆకుకూరలు బాగా మగ్గుతాయని మూత పెడతాం కదా, బట్ దీనికైతే పెట్టొద్దు. కొద్దిగా కలర్ మారిపోతుంది అనమాట. సో కొంచెం సిమ్లో పెట్టి కొంచెం మగ్గనివ్వండి. బాగా కూడా సిమ్ టు కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. బాగా కింద నుంచి పై వరకు కలుపుకోండి. ఈ లోపల కొద్దిగా బియ్యం అయితే ఒక 1/2 an hour నానబెట్టి ఉంచుకోండి. ఇలా నానబెట్టడం వల్ల బియ్యం చాలా సాఫ్ట్గా, అలాగే ఆ ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది అనమాట. ఒక 1/2 an hour బియ్యం నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా ఒకేసారి వేసేయచ్చు అనమాట. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. అండ్ దీంట్లో ఒక చిన్న సీక్రెట్ టిప్ అండి. జనరల్లీ మసాలాలు అవన్నీ వేసినప్పుడు మనం ఓన్లీ పప్పులో వాటిలోనే ఇంగు వేస్తాం కదా, బట్ ఇట్లా మసాలాలు వేసినప్పుడు కూడా ఇంగు వేస్తే ఆ టేస్టే మారిపోద్దండి. ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ టిప్ అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ తర్వాత కొద్దిగా ఇంగు వేసుకున్నాక సాల్ట్ అండ్ చిన్న టర్మరిక్ పౌడర్ మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు. నేను కొద్దిగా వేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసుకుంటున్నాను అనమాట. అది కూడా కొంచెం స్పైస్గా కావాలి అని చెప్పేసి. మరి పండగ కదండి, ఆ మాత్రం స్పైస్ లేకపోతే ఎలా. సో కొద్దిగా స్పైస్ కావాలని అయితే వేసుకుని ఒకసారి కలుపుకున్నాక బియ్యం కూడా వేసేయండి. బియ్యం వేసుకున్నాక ఒక 5 minutes to 10 minutes అయితే బియ్యం ఉంచండి. అప్పుడే బియ్యానికి ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది. రైస్ అనేది మంచిగా వస్తుంది అనమాట. సో మొత్తం బియ్యం కూడా వేసుకున్నాక బాగా కలుపుకొని ఒక 5 to 10 minutes ఉంచాక దీనికి కావాల్సిన వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇక నేను 2 glasses ఆఫ్ రైస్ తీసుకున్నా. సో 4.5 glass వాటర్ అయితే వేసుకుంటున్నాను. అండ్ విజిల్స్ కూడా దీనికి ఎక్కువ అవసరం లేదండి. జస్ట్ 2 విజిల్స్ అయితే సరిపోతాయి. ఎందుకంటే మన బియ్యం ఆల్రెడీ నానబెట్టాం. అండ్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా బాగా మగ్గిపోయాయి అనమాట. సో జస్ట్ 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. చాలా అంటే చాలా ఈజీగా క్విక్గా అయిపోయే పులావ్ ఇది. ఇది మీరు లంచ్ బాక్స్లో కానీ, ఆఫీస్లో కానీ, క్యారేజ్కి కానీ ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ చిన్నపిల్లలు కూడా చేసి పెడితే మంచిగా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అలాగే వాళ్ళ ఆకుకూరలు అవాయిడ్ చేస్తే ఇలా చేసి పెట్టండి. అస్సలు తెలియకుండా హ్యాపీగా తినేస్తారు అనమాట. సో ఇదైతే మీకు నచ్చింది అనుకుంటాను. ఇక్కడైతే మా పులావ్ కూడా రెడీ అయిపోతుంది. అండ్ పులావ్తో పాటు మేము సైడ్ డిషెస్ కూడా పండగ కాబట్టి చాలా చేసుకున్నాం. మరి మీ పండగ ఎలా జరిగింది? మీరు ఈసారి పండగకి ఏ స్పెషల్స్ చేశారో నాకైతే కింద కామెంట్ సెక్షన్ పెట్టండి. ఇక్కడైతే నేను మూత పెట్టేస్తున్నాను. జస్ట్ 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. సో చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీగా, టేస్టీగా, హెల్దీగా ఉండే పులావ్ అయితే రెడీ అయిపోయింది. హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.